మొన్నటిదాకా బ్రిటన్ పరిస్థితి ఏమిటో అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఒక్కసారి పుంజుకుంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి, కష్టాల పాలైపోయి, ప్రజా తిరుగుబాటు జరిగి, ఉద్యమాలు చేసి, ఏది ఒకటే ఆర్థిక వ్యవస్థ ఈవెన్ ఋషి సౌనక్ ఉన్నప్పుడే జరిగింది. నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల దాకా చేసినటువంటి ఉద్యమాలే చూసాం. దాన్ని సెటరేట్ చేస్తున్నట్టు కీర్ స్టార్మర్ మరింత దెబ్బకొట్టాడు అన్నటువంటిది కూడా జరిగింది. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఒక్కసారిగా సెటరేట్ అయిపోతుంది. ట్రంప్ విజయం బ్రిటన్లో కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి ఉపయోగపడింది. కీర్ స్టార్మర్ కంప్లీట్ అండ ఉంది. ట్రంప్ సర్కార్ యూరోప్ యూనియన్ని పక్కన పెట్టి బ్రిటన్తో తోడు నిలిచేందుకు బాగా సిద్ధంగా ఉన్నాడు ట్రంప్. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఏదైతే స్టీల్ మీదన ఆంక్షలు పెడుతూ ట్రంప్ తీసుకున్నట్టు నిర్ణయంతో ఒక్కసారిగా బ్రిటన్లో షేర్ మార్కెట్ ఊపందుకుంది. బ్రిటన్లో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. క్రమంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడే పరిస్థితి కనబడుతోంది.